Hello viewers, welcome to Telugu Scit tutorials. This is cascading style sheets overflow. Overflow visible అనేది ఇంత మునుపు క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు ఓవర్ఫ్లో హిడెన్ అనే దాని గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓవర్ఫ్లో హిడెన్, ఇంత మునుపు విజిబుల్ అనేది మనం చూసాం. ఇప్పుడు ఓవర్ఫ్లో హిడెన్. Overflow hidden. With the hidden value, the overflow is clipped and the rest of the content is hidden. ఓవర్ఫ్లో అనే దాంతో ఆ మ్యాటర్ ఉంటుంది, మిగతా మ్యాటర్ ఏమవుతుందంటే హిడెన్ కనపడుతుంది. యూ కెన్ యూజ్ ద ఓవర్ఫ్లో ప్రాపర్టీ వెన్ యూ వాంట్ టు హ్యావ్ బెటర్ కంట్రోల్ ఆఫ్ ది లేఅవుట్. ఒక లేఅవుట్ని మనం బెటర్గా కంట్రోల్ చేయాలంటే ఓవర్ఫ్లో ప్రాపర్టీని మనం యూజ్ చేస్తాం. ఓవర్ఫ్లో ప్రాపర్టీ స్పెసిఫైస్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ కంటెంట్ ఓవర్ఫ్లోస్ అండ్ ఎలిమెంట్స్ బాక్స్. ఏం జరుగుతుంది? ఎగ్జాంపుల్ వచ్చే డివ్ అని ఉంటుంది, ఓవర్ఫ్లో కోలన్ హిడెన్ అనేది దిస్ ఈజ్ ద ప్రాపర్టీ. దీనికి మనం ఒక నోట్ ప్యాడ్ తీసుకొని దీంట్లో ఏం చేస్తామంటే మామూలుగా ప్రోగ్రామ్ ఆన్ ఓవర్ఫ్లో హైఫన్ హిడెన్, దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. అయిన తర్వాత మామూలుగానే బేసిక్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ తీసుకుంటాం. హెచ్టిఎంఎల్ ట్యాగ్ క్లోజ్ చేసేస్తాం. దీంట్లో హెడ్ ట్యాగ్ తీసుకుంటాం. హెడ్ క్లోజ్ చేస్తాం. టైటిల్ తీసుకుంటాను. టైటిల్ బిగిన్, అదే టైటిల్ క్లోజ్. ఈ టైటిల్లో మనం ఏం చేస్తామంటే ఓవర్ఫ్లో హిడెన్ అనే మ్యాటర్ని దీన్ని ప్లేస్ చేస్తాం. ఓవర్ఫ్లో హిడెన్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. నెక్స్ట్ హెడ్ అయింది. టైటిల్ తర్వాత ఇక్కడ ఏమొస్తుందంటే స్టైల్. ఈ స్టైల్ లోపల టైప్ ఈజ్ ఈక్వల్స్ టు డబల్ కొటేషన్ టెక్స్ట్ /CSS డబల్ కొటేషన్. ఇది ఇప్పుడు ఈ స్టైల్కి ఎండ్ ఆఫ్ ది స్టైల్ ఇవ్వాలి కదా, స్టైల్ క్లోజ్ ఇస్తాను. దీని లోపల స్టైల్స్ రాసుకుంటాం. కాకపోతే ఈ బాడీ లోపల మనం ఏం చేస్తామంటే ఇక్కడ బాడీ ఇస్తాం. బాడీ క్లోజ్ చేస్తాను. ఈ బాడీ లోపల మనం ఏం చేస్తాము, ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటాం. డివ్ తీసుకొని ఆ డివ్ను క్లోజ్ చేస్తాను. డివ్ ట్యాగ్ క్లోజ్. ఈ డివ్ లోపల సమ్ టెక్స్ట్, ఏదైనా లోరెమ్ ఇప్సమ్ టెక్స్ట్ తీసుకుంటాం. ఇక్కడున్న టెక్స్ట్ కాపీ చేసి ఈ డివ్ ట్యాగ్లో వేస్తాం. ఇక్కడ వేస్తాను, Ctrl+V. ఇప్పుడు సేవ్ చేస్తాను. ఫైల్లో పోయేసి సేవ్ యాజ్ అని క్లిక్ చేస్తాను. CSS ప్రోగ్రాంలో ఇది దేని గురించి ఏంటంటే ఓవర్ఫ్లో కాబట్టి ఓవర్ఫ్లో _hidden .html అని సేవ్ చేస్తాను. ఓవర్ఫ్లో _hidden .html సేవ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసి చూస్తాం. ప్రోగ్రామ్స్ డెస్క్టాప్లో CSS ప్రోగ్రామ్స్లో ఓవర్ఫ్లో హిడెన్ కదా, అది ఇక్కడ ఉందో ఫైల్ చూస్తాం. ఓవర్ఫ్లో హిడెన్ ఇక్కడ ఉంది. ఓపెన్ విత్ అనేసి గూగుల్ క్రోమ్ అని క్లిక్ చేసామంటే ఇదే మ్యాటర్ ఈ విధంగా వచ్చింది. ఇంతవరకు ఏం స్టైల్స్ ఇవ్వలేదు మనం. ఇప్పుడు ప్రోగ్రాంలోకి వెళ్దాం. వెళ్ళి ఈ స్టైల్ లోపల డివ్ ట్యాగ్ కదా, యాక్చువల్గా డివ్ ట్యాగ్ బ్రాకెట్ బిగిన్ బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ ఏం చేస్తామంటే స్టైల్స్ మామూలుగానే ముందు చెప్పినట్టుగానే విడ్త్ కోలన్ 200 పిక్సెల్సే తీసుకున్నాం. బిగినింగ్ తీసుకొని Ctrl+Save ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి ఒకసారి
విడ్త్ని చూస్తాం. ఈ విధంగా వచ్చింది విడ్త్. ఓకే, కష్టం, మనం ఆ విధంగా చేస్తే కష్టం. ఇక్కడ 600 అలా తీసుకుంటాను. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్, రిఫ్రెష్ చేస్తాను. ఈ విధంగా వచ్చింది మ్యాటర్. ఇప్పుడైతే కనపడుతుంది మనకు. సరే, ఇప్పుడు హైట్ తీసుకుంటాను. అదేవిధంగా హైట్ HEIGHT ఒక 60-70 పిక్సెల్స్ ఎంతో ఇస్తాను. ఇచ్చి ఆల్ట్ ట్యాబ్ సేవ్ పోయేసి సరే, అది పెద్దగా స్పందించడం లేదు 70 పిక్సెల్స్కి. సరే, ఓకే. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. బ్యాక్ గ్రౌండ్ -కలర్ RED రెడ్ సెమీకోలన్. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్, రిఫ్రెష్ చేస్తా. ఈ విధంగా వచ్చింది. అంతవరకే. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైట్ తక్కువ ఇచ్చాను, హైట్ ఎక్కువ ఇచ్చానంటే వస్తుంది. 100 ఇస్తాను. ఇక్కడ 100 ఇచ్చినప్పుడు చూడండి, కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్, రిఫ్రెష్ చేస్తాను. 100 పెరిగింది. ద రిమైనింగ్ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ కింద రిమైనింగ్ టెక్స్ట్ ఉంది. ఇంత పోతే విజిబుల్ అని పెట్టాం కాబట్టి విజిబుల్. ఇప్పుడు ఆ రిమైనింగ్ టెక్స్ట్కి ఇక్కడ ఏం చేస్తామంటే ఓవర్ఫ్లో కదా, ఓవర్ఫ్లో విజిబుల్ అనేది ఇంత మునుపు మామూలుగా విజిబుల్ అని పెడితే డిఫాల్ట్ అది విజిబుల్గా తీసుకుంటుంది. ఓకే, కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్ అని రిఫ్రెష్ చేశాను. పెద్దగా తేడా లేదు. కాకపోతే ఇప్పుడు ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే విజిబుల్ కాదు, ఏంటి, హిడెన్. ఈరోజు మనం తీసుకోవడమే ఏమని చెప్పుకున్నాం, ఇక్కడ హిడెన్ అని తీసుకున్నాం. అంటే ఓవర్ఫ్లో కాకుండా మిగిలిన మ్యాటర్ ఏమైపోవాలా, హిడెన్ అయిపోవాలి. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్. ఇప్పుడు చూడండి, ఇదో ఈ మ్యాటర్ పోయింది, కింద ఉండే మ్యాటర్ లేదు కదా. ఇప్పుడు గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హిడెన్ తీసేస్తా. ఇప్పుడు దీనికి కామెంట్ లైన్ పెట్టేస్తాను అనుకున్నాం. కామెంట్ లైన్ పెడతాను. కామెంట్ లైన్, కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్, రిఫ్రెష్ చేస్తాను. మ్యాటర్ కనపడుతుందిగా, కనపడుతుంది. ఏదైతే ఈ కలర్కు బయట ఉందో మ్యాటరు అది హిడెన్ అయిపోతుంది. ఎప్పుడైతే నేను ఈ కామెంట్ లైన్ తీసేస్తానో, కామెంట్ లైన్ తీసేసాను, మామూలుగా పెట్టేసాను. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్ వెళ్ళి ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తాను మ్యాటర్ పోయింది. ఈ విధంగా హిడెన్ అనేది మనకు వర్క్ అవుతుంది. దిస్ ఈజ్ ద మెథడ్. ఓకే, గమనిస్తూ ఉంటారు కదా. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్ టైప్ HTML ఇంకో ప్రోగ్రామ్ చేసినాను. దానికి కొద్దిగానే టెక్స్ట్ పారాగ్రాఫ్ తీసుకొని డివ్ ట్యాగ్ తీసుకోండి. H2 ఓవర్ఫ్లో హిడెన్ అని పెట్టింది. దీన్ని చూస్తాం ఈ ప్రోగ్రామ్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్లోకి వెళ్ళి న్యూ అని తీసుకొని ఏదైతే ప్రోగ్రామ్ నేను చెప్పానో ఈ ప్రోగ్రామ్ని మనం అక్కడ పేస్ట్ చేస్తాం. కాపీ, ఇక్కడ పేస్ట్ చేస్తా. కంట్రోల్ V, ఇక్కడ చూడండి ఫైల్లో పోయేసి క్లిక్ సేవ్ యాజ్. ఇంత మునుపు ఏముంది, ఓవర్ఫ్లో _హిడెన్ కదా, 1.html అని సేవ్ చేస్తారు. ఓవర్ఫ్లో హిడెన్ 1.html అని సేవ్ చేస్తాను. ఇప్పుడేముంది, ఇది డివ్ ట్యాగ్లో బ్యాక్గ్రౌండ్ కలర్ కోరల్ ఉంది. మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి. ఇక్కడ కోరల్ అని ఎందుకు పెట్టాలా, ఆరెంజ్ కలర్ పెడతాను నేను. ఆరెంజ్ విడ్త్ వచ్చి 200 పిక్సెల్స్, హైట్ 65 పిక్సెల్స్, బార్డర్ 1 పిక్సెల్, సాలిడ్ బ్లాక్, ఓవర్ఫ్లో హిడెన్ అని పెట్టినాం. దీనికైతే ఇప్పుడు కామెంట్ లైన్ పెడతాం. కామెంట్ లైన్ పెట్టి ఒకసారి చెక్ చేసిన తర్వాత మళ్ళీ చూద్దాం. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్లోకి వెళ్ళి దానికంటే ముందు ఫైల్కి వెళ్ళాలి. ఫైల్కి వెళ్దాం. ఓవర్ఫ్లో హిడెన్ 1 అని పెట్టిన. హిడెన్ 1 ఇక్కడ వచ్చింది. సో ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ అన్న ఇట్లా వచ్చింది మ్యాటర్. చూడండి, ఓవర్ఫ్లో హిడెన్, ఇది H2 ట్యాగ్, దాని కింద పారాగ్రాఫ్లు 2 పారాగ్రాఫ్, ఇదొక పారాగ్రాఫ్, దాని కింద పెట్టాను ఓవర్ఫ్లో హిడెన్, దానికి ఆరెంజ్ అని పెట్టినాము. ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను అక్కడికి పోయి ఈ కింద ఉంది కదా ఆరెంజ్ కింద ఉండే మ్యాటరు కనపడకూడదు నాకు. అప్పుడు నేనేం చేస్తాను, దీనికి పెట్టిన కామెంట్ లైన్లో తీసేస్తాను.
వేసేసిన. కంట్రోల్ ఎస్ సేవ్ చేసి ఆల్ ట్యాబ్లోకి పోయి రీఫ్రెష్ చేస్తాను. చూడండి కింద ఉండే మ్యాటర్ పోయిందా? చూడండి కింద ఉండే మ్యాటర్ కనపడకుండా అయిపోయింది, హిడెన్ అయిపోయింది. కావాలంటే మీరు ఇక్కడ ఉన్నది ఇంకో 300 పిక్సెల్స్ అని పెట్టండి. కంట్రోల్ ఎస్. విడ్త్ పెడితే లాభం లేదు, హైట్ పెడదాం. హైట్ 100 పిక్సెల్స్ అన్నాం. 100. కంట్రోల్ ఎస్. అది 200 ఉన్నాయి. కంట్రోల్ ఎస్. ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేస్తాం. చూడండి మ్యాటర్ కింద ఉంది. హైట్ పెంచే ముందుకు వస్తుంది. 100 కాదు, ఇప్పుడు 200 పెడతా. 200 హైట్ పెట్టి ఆల్ ట్యాబ్ రీఫ్రెష్ చేస్తాను. చూడండి మ్యాటర్ దాటి కిందకు వచ్చింది. ఓకే, సో అట్లా లేకుండా అక్కడ ఎంత ఉన్నిందో అంతే పెడతాం. 65 పిక్సెల్స్ అనేమో ఉంది. సేవ్ చేసి ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తాను. అంతవరకే కనపడుతుంది. ఈ విధంగా ఓవర్ఫ్లోలో మనం హిడెన్ కూడా చేయొచ్చు. ఇంతేనండి, ఈ క్లాస్కి ఓవర్ఫ్లో హిడెన్ అనేది మనకు ఈ విధంగా చేయొచ్చు. ఈ సెషన్ ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.